అంత జీలో దమ్ము లేనడు నీకెందుకురా కాంపిటేటివ్ అని. ఈ వీడియో వల్ల నాకు బ్యాక్లాష్ రావచ్చు. ఎందుకు బ్రో ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైంది, నీకేదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది అందరికీ రావద్దా అనేసి. రైల్వేలో అప్రెంటిస్ చేయడం వేస్ట్, శుద్ధ దండగా. ఇదేం క్లిప్ బెట్ థంబ్నెయిల్ కాదు, మిమ్మల్ని హుక్ చేయడానికి చెప్పట్లేదు. నేను వీడియో లాస్ట్ వరకు ఇదే మాట మీద ఉంటాను, అప్రెంటిస్ చేయడం వేస్ట్ అని. ఎందుకు అనేది తెలుసుకోవాలంటే ఫుల్ గా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియన్ నాకు నచ్చకపోవచ్చు, నా ఒపీనియన్ మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చాలి అని చెప్పి యూట్యూబ్లో ఏదో ఒకటి చెప్దామని నేను ఈ ఛానల్ క్రియేట్ చేయలేదు. నాకేమనిపిస్తుంది, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేదే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క విషయం ఏంటంటే, మన ఛానల్ 30K చాలా దగ్గరలో ఉంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే 30K రీచ్ అయిపోతాం. తెలుగు రైల్వే యూట్యూబ్ కమ్యూనిటీలో మనలాగే వీడియోస్ ఎవడో చేయడు, మనం చేసినట్టు రైల్వే ఎడిట్స్ ఎవడో చేయడు. ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వెళ్ళి చూడండి, లేదా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూడండి. మనం చేసే కంటెంట్ ఖచ్చితంగా స్టాండర్డ్ అవుద్ది. అది నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, ఆడికి నచ్చుతుంది. ఒక్కవేళ నచ్చలేదా కమెంట్ చేయి. నెక్స్ట్ వీడియోస్ నచ్చేలా చేయకపోతే నీ మీదొట్టు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒకే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు అసలు అప్రెంటిస్ ఎందుకు చేస్తున్నారు? అది గవర్నమెంట్ జాబ్ అనా, లేదా తర్వాత పర్మనెంట్ చేస్తారు అనా, లేదు ఇవన్నీ కాదు నాకు రైల్వే మీద ప్రేమ పొంగిపోతుంది అందుకే నేను చేస్తున్నాను అనా? మీకు నిజంగా రైల్వే మీద ప్రేమ పొంగిపోతూ మీకు ఏదో ₹1,00,000 జీతం వచ్చి వదిలేసి దీని మీదకి వస్తున్నా అన్నట్టు మీరు మాట్లాడద్దు. మీ మనసులోనే అడుక్కొని అప్రెంటిస్ అనేది మీకు అవసరం. ఎందుకు చేస్తారు అంటే ఏదో ప్రేమతో కాదు, జస్ట్ మార్క్స్ కోసం. ఏదైనా గ్రూప్ డి రాసినా, ఏదైనా ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాసినా కొంచెం కన్సెషన్ వస్తుంది, మార్క్స్ కలుస్తాయి అనే ఉద్దేశంతో, బేగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని ఒకే ఒక్క రీజన్. ఇంతేగాని ఇంకే కథలో చెప్పొద్దు. ఎంతో కొంత మార్క్స్ అయినా కలుస్తుంది, జాబ్ బేగా వస్తుంది కదా, మరి ఎందుకు వేస్ట్ అంటున్నావు అని మీరు నన్ను అడగొచ్చు. మీలో చాలా మందికి ఉన్న డౌట్ ఇదే. నాకు కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్నీ ఐటీఐ అయిపోయింది, నేను ఇప్పుడు అప్రెంటిస్ చేస్తే నాకు బేగా జాబ్ వస్తుంది కదా అనేసి. ఇంకొంతమంది ఉంటారు, బ్రో నేను చదువుతున్నాను కానీ నాకు ఎక్కువ మార్కులు రావట్లేదు, అదే నేను అప్రెంటిస్ చేశాను అనుకో నాకు ఎగ్జామ్ రాసాక ఎలాగ మార్క్స్ తగ్గుతాయి కాబట్టి నాకు హెల్ప్ అవుద్ది కదా అనేసి. మరి ఎప్పుడు ప్రిపేర్ అవుతావు బ్రో అని అడిగితే, అలాగే అప్రెంటిస్ చేస్తాను కదా అప్పుడు సైమల్టేనియస్ గా ప్రిపేర్ అవుతాను అని చెప్పాడు. నా ప్రాబ్లము, నా వాదన ఏంటి అంటే, మీరు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది అది గవర్నమెంట్ జాబ్ కాదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పని చేయరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిందన పని చేస్తారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ వర్క్ ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గర ఉండి రోజంతా ఫ్రీ టైం ఉన్నా చదవలేనోడివి నువ్వు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ అందరి చేత పని చేయించుకుంటూ నువ్వు చదివేస్తావా? నువ్వు జాబ్ చేసుకుంటూ దొరికిన 2-3 hours లో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టే సత్తా నీకుంటే, నువ్వు ఫుల్ డే ఉంటే ఇంకేం చేయగలవు ఆలోచించు. అలా ఆలోచించడానికి నీకు దమ్ము లేదు. ఎందుకు అంటే భయం. ఖాళీగా ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రా ఆలోచనలు వస్తాయి, ఓవర్ థింకింగ్ వస్తుంది. ఇలాగైతే ఏంటి, అలాగైతే ఏంటి, నాకు తక్కువ మార్కులు వస్తాయి ఏంటి. అది పని చేస్తున్నావు అనుకో, అక్కడికి వెళ్ళాక ఎవడో ఒకటి పని చేస్తాడు, తిడతాడు, చేయిస్తాడు పని. ఎందుకురా ఈ జీవితం అనిపించే స్టేజ్ లో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అమ్మో చదవ బయట పడలేమో అనేసి. అలా వస్తేనే కానీ నువ్వు ప్రిపేర్ అవ్వవా అంటే దాని మీనింగ్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు అని. అందుకే నేను అంటున్నాను వేస్ట్ అని, అంతేగాని దాన్ని డీమీన్ చేయడం కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ గా కొంచెం కష్టంగా ఉంది, అప్రెంటిస్ ఉంది కాబట్టి అది చేసుకుంటూ చదువుతాను. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తూ చదివిన, అప్రెంటిస్ చేస్తూ చదివిన ఒకటే. సో అలాంటి వాడికి ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుద్ది, పైగా మార్క్స్ కూడా కలిస్తే చదవాలనుకుంటున్నాడు. ప్రైవేట్ జాబ్ చేసిన అలాగే చదువుతాడు, ఇచ్చేసిన అలాగే చదువుతాడు. కానీ ఖాళీ గుండి చదవలేనోడివి నువ్వు అప్రెంటిస్ చేసి చదువుతాను అంటే ఎలా? అసలు ఆలోచిస్తున్నావా? నువ్వు ఏమంటున్నావో ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించు. ఫుల్ డే ఉన్నా చదవలేను అనుకున్నా నువ్వు తక్కువ టైంలో ఎలా చదువుతావు అంటే దాని అర్థం నీ మైండ్కి నువ్వే చెప్పుకోవట్లేదని. నువ్వు చేయగలవు కానీ నీకు బద్ధకం, నీకు ఓవర్ థింకింగ్. నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటే రీల్స్ చూసుకొని టైం వేస్ట్ చేస్తున్నావు. అందుకని నువ్వు ఏదో ఒక డిస్ట్రాక్షన్ పెట్టుకోవాలని జాబ్ చేస్తూ చదివేస్తాను అని నీ మైండ్కి నువ్వే సాటిస్ఫాక్షన్ ఇచ్చుకుంటున్నావు. కానీ అది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటున్నాను అంటే, ఇప్పుడు నువ్వు అప్రెంటిస్ చేసావు అంటే 1 year, ఆ 1 year తర్వాత నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నీకు ఈ 1 year వేస్ట్ అయిపోతుంది. ఈ 1 year లో నువ్వు సీరియస్ గా కూర్చొని ప్రిపేర్ అయితే ఎంత మంచి జాబ్స్ కొట్టచ్చో ఆలోచించు. కానీ నీకు అది వద్దు, ఎందుకంటే నీ మైండ్కి అది కంఫర్టింగ్ గా లేదు. అందుకే చెప్తున్నాను నీకు వేస్ట్ అని. నీకు జనరల్లో కొట్టే సత్తా ఉన్నా సరే నువ్వు మైండ్ని కంఫర్ట్ చేసుకోవడానికి అప్రెంటిస్ అని, మార్కులు తక్కువ అని ఇలాంటి కారణాలు పెట్టుకుంటున్నావు. ఆ కారణాలన్నీ తీసేసి ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు 1 year సీరియస్ గా ప్రిపేర్ అయితే ఎందుకు అవ్వదు అని ఆలోచించు. ఈ ఒక్క ఆలోచన నీ జీవితమే మార్చచ్చు. ఒక్కసారి అద్దం ముందు నిల్చొని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో. 1 year సీరియస్ గా కూర్చొని ప్రిపేర్ అయ్యే సత్తా లేదా?
అంత జీలో దమ్ము లేనాడు నీకెందుకురా కాంపిటేటివ్ అని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో. నీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, నీకు ఎనఫ్ టైం ఉంది అనుకున్నప్పుడు నీ టాప్ ఉంది. క్వశ్చన్ నువ్వు అడుక్కో. ఫస్ట్లో ఇదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను, నీకు అప్రెంటిస్ వేస్ట్. ఈ వీడియో వల్ల నాకు బ్యాక్లాష్ రావచ్చు, ఎందుకు బ్రో ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైంది, నీకేదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది అందరికీ రావద్దా అనేసి. అలా అడిగే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫోన్ వాడుతున్నారు, వాళ్ళందరూ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయిన ఉన్నోళ్ళే. సో ఇలాంటి వీక్ మైండెడ్ పీపుల్ మధ్యలో నువ్వు ఒక్కసారి ఆలోచన మారిస్తే చాలు, నీ లైఫ్ మారిపోద్ది. నీకు మ్యాథ్స్ రాదా, మ్యాథ్స్ మీద 3 months కూర్చో. ఎందుకు రాదు? ఇన్స్టాలో అమ్మాయి రీల్ చేస్తే అమ్మాయి ఐడి 1 minute కనిపెట్టినోడివి, నీకు మ్యాథ్స్ బేగా నేర్చుకోవడానికి వీడియోస్ దొరకవా యూట్యూబ్లో? నువ్వు క్రోమ్లోకి వెళ్ళడానికి లింక్స్ అన్ని నీకు ఈజీగా దొరికేస్తున్నాయి, కానీ నీకు యూట్యూబ్లో చదవడానికి లింక్స్ దొరకట్లేదా? లేదా నువ్వు ట్రై చేయట్లేదా? ఒక్కసారి ఆలోచించుకో. క్రోమ్లో లింక్ కోసం నువ్వు ట్రై చేసినంతలో 10% పెట్టినా నీకు చాలా వీడియోస్ దొరుకుతాయి చదువుకోవడానికి, కానీ నువ్వు ట్రై చేయట్లేదు. ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, లేదా అసలు కాంపిటేటివ్కే రావద్దు. నేను బల్ల గుద్ది చెప్పగలను ఏంటంటే, నీలాంటి వీక్ మైండెడ్ పీపుల్కి అప్రెంటిస్ ఉన్నా, మార్క్స్ కన్సెషన్ ఉన్నా సరే జాబ్ రాదు. ఎందుకంటే ప్రాబ్లం అక్కడ అప్రెంటిస్తో కాదు, నీ మైండ్ సెట్తో. ఈ వీడియో కిందే నేను చెప్పిన విషయం మైండ్లో పెట్టుకో. ఛానల్ ఏం గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. ఓ సైనింగ్ ఆఫ్.